పచ్చటి సంసారాలను ఓర్చుకుంటున్నారు, అగ్నిపాలు చేసుకుంటున్నారు. చక్కటి పిల్లలు ఉండి కూడా విడిచి చెందుకుంటున్నారు అకారణంగా. ఏమి దొరుకుతుంది అక్కడ? ఈ భర్తను వదిలేసి, ఈ పిల్లలను వదిలేసి వెళ్ళిపోయిన స్త్రీకి బయట ఏమి దొరుకుతుంది? ఆకర్షణ తప్ప ఇంకొకటి దొరకదు. అదే రకంగా అందమైన భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి ఇంకొక స్త్రీ వెంబడి వెళ్ళిపోయావే, ఆ పురుషుడికి ఏమి దొరుకుతుంది బయట? ఆకర్షణ తప్ప, వ్యామోహం తప్ప బయట ఏమీ లేదు. ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం పట్టుకొని ఉంటావు? నీ యవ్వనం శాశ్వతమా? ఓ స్త్రీ పురుషులారా, భార్యను భర్తను వదిలేసిన స్త్రీ పురుషులారా, శాశ్వతమా యవ్వనం? కాదు. ఎక్కడో చోట చిన్న రోగం వస్తే నీ అందం విడిసిపోతుంది, పడిపోతుంది. అందం శాశ్వతం కాదు. అందం దేనికి ఉండాలి? దేహానికి కాదు అందం, మనస్సుకు ఉండాలి అందం. అందమైన మనస్సు కలిగిన భార్య, అందమైన మనస్సు కలిగిన భర్త అపురూపమైన జంట. కాలు వంకరున్నా, కన్ను వంకరున్నా, చెయ్యి వంకరున్నా, దేహంలో ఎన్ని వంకరులున్నా మనస్సు వంకర లేకుండా ఉండాలి. మనస్సు పవిత్రంగా ఉండాలి. అది భార్యాభర్తలు ఇరువురికై ఉండాలి. ఆ జంట, ఆ దాంపత్యం ఆదర్శవంతమైన దాంపత్యం. అలా బ్రతుకుమని చెప్తుంది ద్రౌపదీ మాత. అరణ్య పర్వంలో సత్యభామాదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చాలా వివరంగా చెప్తుంది తల్లి. ఇలా కాపురాన్ని చేయమంటుంది, అలాంటి ప్రేమను చూపించమంటుంది. ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడండి. ద్రౌపదీదేవి అంటుంది, అలా ప్రేమను బలవంతంగా వశం చేసుకోవడం సాధ్యమా? బలవంతంగా వశం చేసుకోకు. భార్య భర్త ప్రేమనైనా, భర్త భార్య ప్రేమనైనా బలవంతంగా చేసుకోకండి. నా భార్య నాకు అనుకూలంగా ఉండాలి అని అలాంటి తప్పుడు పనులు చేయకండి. నా భర్త నాకు వశం కావాలి అని అలాంటి తప్పుడు పనులు చేయకండి. స్వచ్ఛమైన ప్రేమను అందించండి. ఆ ప్రేమ ఇరువురు అర్థం చేసుకోండి. కాబట్టి ఓ పిచ్చి సత్యభామ, నీవు అనుకుంటున్నావు కానీ ఆ ఆలోచన భార్యకు రాగానే, ఏ ఆలోచన? మందులు పెట్టాలని, మందు పెట్టాలన్న ఆలోచన భార్యకు రాగానే భర్త పసిగట్టి నిన్ను దూరం పెడతాడు. ఓ పిచ్చి సత్యభామ, దూరం అయిపోతాడు తెలుసా? భార్య అటువంటిది అని తెలిస్తే ఆమెతో కాపురం చెయ్యలేడు. ఆ భార్యను ఎలా చూస్తాడో తెలుసా? పాములతోటి పొత్తు అనుకుంటాడు. భార్య తనను దొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నదని భర్తకు తెలిసిపోయినట్లయితే ఈమెకు ప్రేమ కాదు ఉన్నది, ఆమె నా యందు ఉన్నది పరమ నీచ నికృష్టమైనటువంటి ఆకర్షణ అని దూరం జరుగుతాడు తప్ప నీకు దగ్గర కాదు. దాంపత్యము భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఎందుకు గృహస్థాశ్రమంలోకి వచ్చాం? మందులు పెట్టుకోవటానికా? కొట్టుకోవటానికా? కుట్టుకోవటానికా? గృహస్థాశ్రమంలోకి వచ్చింది తరించటానికి. పూర్వాజన్మలో ఉన్న రుణాలు తీర్చుకోవడానికి వచ్చావు. భార్య ఎందు భర్తకుంది రుణం, భర్త ఎందు భార్యకుంది రుణం. అందుకే ఇన్ని కోట్ల మంది స్త్రీలుండగా నీ మెడలో ఎందుకు కట్టాడుతారు? నువ్వే ఎందుకు తెచ్చుకున్నావు భర్తగా? కారణం పూర్వాజన్మ కర్మ ఫలం నీతో ముడిపడుతుంది. ఆ కర్మ తొలగాలంటే ఇద్దరు కలిసి ఆ కర్మలను తొలగించుకోవాలి, అనుభవించాలి. అది అర్థం చేసుకొని ప్రేమతత్వంతో గనక ఏ భార్యాభర్తలు అనుభవిస్తారో ఈ జన్మ వారికి పరిపూర్ణము. అలాంటిది చేయాలి. కానీ ఇలా ఎందుకు ఆలోచిస్తావు? ఇది వెళ్ళమా? అది సర్వనాశనానికి కాదా? అలాంటి ఆలోచనలు చేయవచ్చునా సత్యభామ? నీవు నన్ను అడిగావే సత్యభామ, దాంపత్యమునందు ఒకరిని ఒకరు వశము చేసుకోవలసినటువంటి అవసరము, రావలసిన స్థితి ఉండనే ఉండదు. స్వచ్ఛమైన ప్రేమను అందిస్తే అసలు వశం అనేది ఎక్కడుందిగా? ఆ ప్రేమను ఎలా అందించాలి? ద్రౌపదీదేవి ప్రేమ అన్న మాటకు అర్థమేమిటో, ఒక భార్య భర్తతో ఎలా ప్రవర్తించవలసి ఉంటుందో చెబుతున్నది తల్లి ద్రౌపదీ మాత. సత్యభామ కట్టుబెట్టి కలియుగములున్న
భార్య భర్తల తప్పు చెబుతుంది కదా. నా భర్తలు వేరొక కాంతను కోరుకోరు. ఒకవేళ వేరొక కాంతను కోరితే సునాయాసంగా నేను నా భర్తకు మాట్లాడుతా. నాలో లేనిది ఆ కాంతలో ఏమున్నదని సుకుమారంగా అడుగుతాను. అంటే నేను ఎంత ప్రేమను పంచినా, నేను ఎంత సుకుమారంగా ఉన్నా, భర్త లోపాలను గుండెలో పెట్టుకుని దాచుకున్నా, అయినా నా భర్త ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు అంటే ఏ ప్రశ్న అడుగుతా. ఎందరో అడిగారు మహాపతివ్రతలు. ఎవరు? మండోదరి అడిగింది. రావణుడు చచ్చిపోయి పడిపోయినప్పుడు అడిగింది, ఓ రావణ, నాలో లేనిది సీతలో ఏమి కనబడ్డానికి పోయావురా అని అడిగింది. ఎప్పుడు మాట జారింది కాదు మండోదరి, మహాపతివ్రత తల్లి. అలాంటి తల్లి నాలో లేనిది ఏమున్నదని పోయావురా, ఇలా విగతుడమైపోయావు, చచ్చిపడిపోయావు, 10 తలలు 20 చేతులు ఉండి కూడా దృష్టి పెట్టిపోయావు, ఏమున్నదని పోయావు అడిగింది మండోదరి మాత మహాపతివ్రత. పురుషుడికి ఆ జ్ఞానం రావాలి. ఏముంది? ఆకర్షణ తప్ప ఏమీ లేదక్కడ. నీవు అనుకుంటే, అనుకోకపోతే ఏదో ఉందనిపోతావు. ఏమి లేదు. నీ మృత్యు ఉందక్కడ, నీ అపవాదే ఉందక్కడ, నీ అపకీర్తి ఉందక్కడ. దాన్ని పట్టుకొని వస్తావు తప్ప ఏం పట్టుకురావాలి. మృత్యు లేదా? పరస్త్రీ సాంగత్యంలో పడి చచ్చిన మగాలు లేడా? పరపురుషుని సాంగత్యంలో పడి చచ్చిన స్త్రీ లేడా? గౌరవాలు పోగొట్టుకోవట్లే, కుటుంబ విలువలు పోగొట్టుకోవట్లే, తలెత్తుకొని బ్రతకట్లేదు, ఆకర్షణకు లోనై ఏముందని. కాబట్టి క్షత్రియులు వంశములో అలవాటు, ఇష్టం వచ్చిన ఆలోచనలు చేయకూడదు. కాబట్టి తప్పకుండా నీవు ఆమె పతుల యొక్క ప్రేమను పొందడం ఎలా అనేటువంటి స్థానంలో చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఇలా ఉండమని ఏ భర్త ఏ భార్యను అడగటానికి అవకాశం లేదు. ఏ భార్య ఏ భర్తను అడగటానికి లేదు. ఏదైనా ఒక విషయం